హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏందంటే లాంగెస్ట్ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా పోస్ట్ చేయాలనేది చెప్తాను. ఎందుకంటే 2 డేస్ నుంచి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇలాంటి టాపిక్ మీద వీడియో చేయమని. శ్రీరామ్ ఫోటోస్ కానీ చాలా ఫోటోస్ చూసిన నేను. మీకు ఇక్కడ చూపిస్తాను. దానికంటే ముందు మన ఐడీలో పోస్ట్ చేసిన ఫోటోస్ చూపిస్తాను నేను. ఓకే. ఇక్కడ చూడండి. ఇంతకుముందు పోస్ట్ చేసిన నేను రికార్డింగ్ చేసేటప్పుడు ఇది పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఇక్కడ చూడండి. చాలా లాంగెస్ట్ ఉంటది. ఓకే. ఇక్కడ చూడండి 39 సెకండ్ అయింది. ఆ 39 మినిట్స్ అయింది అప్‌లోడ్ చేసి. ఇంకో వీడియో కూడా చూపిస్తాను. ఇది ప్రభాస్ సార్ ఫోటో. ఇంతకుముందు అప్‌లోడ్ చేసిన నేను రికార్డింగ్ చేసేటప్పుడు అంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఓకే. ఇది కూడా వచ్చింది. ఓకేనా? ఓకే. మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకే. ఇలాంటి ఫోటో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను మీకు. అంటే ఫోటో ఎలా పోస్ట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అలాంటి ఫోటో చేయాలంటే మనకు అలాంటి ఫోటో కావాలి ఫస్టు. ఓకేనా? చాలామంది కొన్ని వెబ్‌సైట్స్ చెప్తారు. చాలామంది చెప్తుంటారు. ఒక మెథడ్ చెప్తాను అది ఫాలో అవ్వండి. అలర్ట్ మోషనే ఓపెన్ చేసుకోండి. ఏం ఓపెన్ చేయకండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ మనకు పెన్సిల్ ఐకాన్ ఉంటది. పెన్సిల్ ఐకాన్‌లో ఇక్కడ చూడండి 300 వర్సెస్ 240 పెట్టండి. దాని తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి చాలా చిన్న సైజ్‌లో ఇది 1:8 రేషియో ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనం ఫోటో యాడ్ చేయాలంటే కింద ప్లస్ ఐకాన్ నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. నేను జూమ్ చేస్తున్నా. ఫోటో కొంచెం మంచి క్వాలిటీలో ఉండేలా ట్రై చేయండి. ఈ ఫోటో ఇక్కడ పెడుతున్నాను. ఒక ఫోటో యాడ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. కొంచెం దీన్ని కూడా జూమ్ చేసి ఇలా పెడుతున్నాను. దీనికి మంచి ఫెదర్ పెడుతున్నాను. ఈ వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఫస్ట్ యాంగిల్ చేంజ్ చేస్తాను. యాంగిల్ చేంజ్ చేసి ఫెదర్ పెడతాను. యాంగిల్ కాదు ఫెదర్ పెడుతున్నాను చూడండి. రైట్. వచ్చింది కదా! ఇప్పుడు ఈ ఫోటో అయితే మనకు 1:8లో ఉంటది. ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు కరెంట్ ఫేమ్ యాస్ పీఎన్జీ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోండి. ఓకే. సేవ్ చేసిన తర్వాత రిమినీ యాప్ మీరు యూజ్ చేస్తూ ఉంటే మంచిది. లేకపోతే యూజ్ చేయండి. ఓకే. రిమినీ యాప్‌లో అయితే దీనైతే ఎన్హాన్స్ అయితే చేసుకోండి. నేను ఎన్హాన్స్ చేసిన తర్వాత క్వాలిటీ చూడండి. కాబట్టి ఎన్హాన్స్ అయితే చేసుకోండి. ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువైతే చెప్పను. అది చూపిస్తాను ఫోటో మీకు. ఎన్హాన్స్ అయితే చేసుకోండి. 100% చేసుకోవాలి. క్వాలిటీ పోతుంది మళ్ళీ. ముందే చెప్తున్నాను. మళ్ళీ మీరు వరీ అవ్వద్దు. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ ఫోటో. చూడండి ఎంత లాంగ్ ఉందో ఇది. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇదే ఫోటో. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా అప్‌లోడ్ చేయాలో చెప్తాను. అది దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ ఫస్ట్ నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్‌లో వచ్చేసిన. వీడియో కొంచెం చూడండి. చూసిన తర్వాత ఏమైనా ఉంటే ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? డెఫినెట్‌లీ ఇలా చేసిన తర్వాత 99% వస్తది. అప్పుడు సెర్చ్‌లో మీరైతే క్రియేటివ్ స్టూడియో ఇన్‌స్టాగ్రామ్ అని సెర్చ్ చేయండి. గుర్తుపెట్టుకోండి క్రియేటివ్ స్టూడియో ఇన్‌స్టాగ్రామ్. ఓకేనా? ఇక్కడ మనకు క్రియేటివ్ స్టూడియో ఇన్‌స్టాగ్రామ్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇలాగైతే ఉంది. ఓకే. ఇలాగైతే చూస్తున్నారు కదా! 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్‌టాప్‌లో అయితే చేసుకుందాం. మళ్ళీ ఇంకోసారి డెస్క్‌టాప్‌లో చేయాలి. అది నేను కొంచెం ప్రాసెసే ఉంటది కాబట్టి చూడండి. ఇక్కడ మనకు గ్రీన్ కలర్‌లో ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేద్దాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజర్ కనిపిస్తది. మీ మొబైల్‌లో వేరే బ్రౌజర్ ఉంటే ట్రై చేసుకోవచ్చు. నేను క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసిన. రాకపోయినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరైతే లాగిన్ అవ్వాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్‌టాప్‌లో మళ్ళీ పెడుతున్నాను. డెస్క్‌టాప్ రిమూవ్ అయిపోతది. రిమూవ్ కాకపోతే ఓకే. రిమూవ్ అయితే మీరైతే డెస్క్‌టాప్‌లో పెట్టి మళ్ళీ ఇక్కడ మీరైతే మీ యొక్క యూజర్ నేమ్ తోటి మీరైతే లాగిన్ అయితే అవ్వండి. నేను ఓకే. లాగిన్ అయితే అయిపోయినా సేవ్ ద ఇన్ఫార్మ్ లేకపోతే నాట్ నౌ అయినా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సేవ్ ద ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ అయితే వస్తే చాలా మంచిది. కానీ ఇలాంటి పేజ్ రాకపోతే ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను. ఎందుకంటే ఇలా వస్తే చాలా మంచిది. ఇలా రాకపోతే ఇంకో ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయాలి. ఇలా వస్తే నేను ఇంకా కొంచెం చెప్తానది. కానీ ఇలా రాకపోతే ఇంకో ప్రాసెస్ చెప్తే ఇంకా అర్థమవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా చెప్తా. ఓకే. ఇలా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ట్యాబ్ అయితే తీసుకుందాం మనం. 3 డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ మీరైతే మెటా బిజినెస్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? మెటా బిజినెస్ ఓకేనా? మెటా బిజినెస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఇలాగైతే వస్తుంది. చూడండి ఇలాగైతే వస్తుంది. ఓకే. దీన్ని కూడా మీరు డెస్క్‌టాప్‌లో పెట్టిన నో ప్రాబ్లమ్. లేకపోతే పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుందా గ్రీన్ కలర్‌లో. ఓకే. ఈ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసి మీరైతే ఫేస్‌బుక్ తోటి లాగిన్ అయితే అవ్వాలి. న్యూ క్రియేట్ చేసినా నో ప్రాబ్లమ్. లేకపోతే ఓల్డ్ ఫేస్‌బుక్ ఉన్నా నో ప్రాబ్లమ్. ఓకే. ఎందుకంటే ఇవి 2 లింక్ అయి ఉంటది కాబట్టి డెఫినెట్‌లీ ఇవి మెటాకి సంబంధించిన ఇవి హ్యాండిల్ కాబట్టి ఇవి 2 డెఫినెట్‌లీ లాగిన్ అయితే అవ్వాలి. ఇప్పుడు మనమైతే లాగిన్ ఇన్ విత్ ఫేస్‌బుక్ అని ఉంది కదా! నేను 2 డేస్ బ్యాకే క్రియేట్ చేసిన. మొన్న క్రియేట్ చేసిన. లాగిన్ విత్ ఫేస్‌బుక్ క్లిక్ చేస్తున్నాను.
ఓకే. ఇక్కడైతే చూసుకోవచ్చు. నేనైతే సైన్ ఇన్ అయితే అయిపోయినా, అంటే లాగిన్ అయితే అయిపోయినా సేవ్ చేస్తున్నాను. అంటే సేవ్ చేస్తే పడింది. ఓకే. ఇక్కడ మనకైతే లాగిన్ అయింది. ఇక్కడ చూడండి లోగో వచ్చింది. 2 డేస్ బ్యాక్ క్రియేట్ చేసిన ఈ లోగో. నాకు ఫేస్‌బుక్ అసలు నచ్చదు. ఇప్పుడే క్రియేట్ చేసిన. దీనివల్లనే క్రియేట్ చేసిన. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మనకు గెట్ స్టార్ట్ అని ఉంది కదా! దాన్ని చేసే ముందు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్‌టాప్‌లో చేసుకోండి. ఓకేనా. డెస్క్‌టాప్‌లో చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏమొస్తదంటే ఈ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ విత్ ఇన్‌స్టాగ్రామ్, లాగిన్ విత్ ఫేస్‌బుక్ అలాంటివి వస్తుంటది. నేను స్క్రీన్‌షాట్ కూడా తీసుకోలేదు నేను. నిన్న చేసినప్పుడు అలా వచ్చింది. ఏమో ఈరోజు మంచిగా సక్సెస్ అయింది. అదే ప్రాసెస్ ఈరోజు మీకు చెప్తున్నాను. ఇక్కడ మనకు గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే కొంచెం అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇలాంటి ఫేస్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా! ఇలాంటివి అయితే వస్తది. ఇలాంటివి వస్తే సక్సెస్ అయిపోయినట్టే. చాలా ఈజీగా సక్సెస్ అయిపోయింది. ఓకే. ఇదైతే మనం ఇంతకుముందు చేసినట్టు. లేకపోతే క్రియేట్ టు స్టూడియో ఇన్‌స్టాగ్రామ్ అని ఉంది కదా! ఫస్ట్ మనం లాగిన్ చేసినాం కదా! అక్కడి నుంచి ఇలా వస్తే ఇంకా చాలా మంచిది. చాలా హ్యాపీ. మాక్సిమం అక్కడి నుంచి కూడా రావచ్చు. ఇంతకుముందు నేను చేసినప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చింది. కానీ ఈ ప్రాసెస్ కూడా చెప్తే అక్కడి నుంచి రాకపోయినా ఇక్కడి నుంచి వస్తది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఫస్ట్ అది చేసిన తర్వాత మళ్ళీ ఇది చేయండి. దాని తర్వాత క్రియేట్ పోస్ట్ అని ఉంది ఇక్కడ గ్రీన్ కలర్‌లో. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తోటి అయితే ఏం లాగిన్ లేదు ఇక్కడ. నో ప్రాబ్లమ్. అవసరం కూడా లేదు మనకంతా. క్రియేట్ పోస్ట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఓకే. ఇక్కడ మనకు కొంచెం ఈ సైడ్ అయితే స్క్రోల్ చేస్తే యాడ్ ఫోటో, వీడియో అని ఉంది. దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ వీడియో అప్‌లోడ్ ఫ్రమ్ డెస్క్‌టాప్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే. ఫస్ట్ డెస్క్‌టాప్ చేసే ముందు డెస్క్‌టాప్‌లో చేసుకుందాం మళ్ళీ. ఓకే. మళ్ళీ తర్వాత కనిపిస్తవద్దు. 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్‌టాప్‌లో మళ్ళీ చేస్తాను. ఎందుకంటే క్రోమ్ బ్రౌజర్‌లో ఎట్లా ఉంటదంటే మీరు ఎన్ని సార్లు డెస్క్‌టాప్‌లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి నార్మల్ పొజిషన్‌లో వస్తది కాబట్టి మళ్ళీ చూస్తూ ఉండండి. డెస్క్‌టాప్‌లో ఉందా, నార్మల్‌గా ఉందా అనేది. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు అప్‌లోడ్ ఫ్రమ్ డెస్క్‌టాప్ అని ఉంది. దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేసిన ఫోటో ఏమైనా ఉంటే ఆ ఫోటోని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫోటో ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా! ఆ ఫోటో. నేను అలర్ట్ మోషన్‌లో ఒక ఫోటో సేవ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ ఫోటో. ఓకే. అలాగైతే మీరు సేవ్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను మీకు. ఓకే. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫినిష్ అయితే వెళ్ళిపోయింది. నో ప్రాబ్లమ్. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రేషియో అనేది మనకు అడ్జస్ట్‌మెంట్ అయితే కావడం లేదు. నో ప్రాబ్లమ్. మీరు ఏం చేయకండి. అదే చెప్తాను. మళ్ళీ ఫాలో అవ్వండి. మళ్ళీ ఇక్కడ మనకు యాడ్ ఫోటో, వీడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. కింద ఇక్కడ మనకు ఫినిష్ అని ఒకటి ఉంటది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇలా వచ్చి ఇలా ఎళ్ళిపోతుంది. బ్లూ కలర్‌లో వస్తది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చి అలా ఎళ్ళిపోతది. అప్పుడు ఎలాగైతే బ్లూ కలర్‌లో వస్తదో ఇది హైడ్ అయ్యి ఉంది కదా! అది రాగానే హైట్ పోతుంది. నార్మల్‌గా వస్తది. అప్పుడు మీరు టచ్ చేస్తే పోస్ట్ అయిపోతది మీది. ఓకేనా. ఆ పోస్ట్ కూడా చూపిస్తాను మీకు చేసి. ఓకే. ఇక్కడ మనం ఇక్కడైతే ఇప్పుడైతే హైడ్ అయిపోయింది. నో ప్రాబ్లమ్. ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ అప్‌లోడ్ ఫ్రమ్ డెస్క్‌టాప్ మీద క్లిక్ చేద్దాం. మళ్ళీ నేను ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. వేరే ఫోటో అయినా, ఈ ఫోటో అయినా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి. ఇక్కడ మనకు ఫినిష్ కింద వస్తది. ఓకే. ఇక్కడ వచ్చింది. పోస్ట్ అయింది. ఇక్కడ చూడండి. ఒకటేసారి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. మళ్ళీ నేను రికార్డింగ్‌లో మీకు మళ్ళీ చూపిస్తాను మెల్లగా. ఓకే. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫినిషింగ్ యువర్ పోస్ట్ అని ఉంది కదా! ఇలా వచ్చిందంటే ఓకే. మీ పోస్ట్ అయిపోయిందంటే నేను చూపిస్తాను కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తాను కూడా. ఓకే. ఇక్కడ నుంచి మనకు సక్సెస్ అయింది. ఇక్కడ మాత్రమే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. 1 సెకండ్ కూడా కాదు అది. చాలా తక్కువ సేమ్ ఉంటది. దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం బ్యాక్‌కొస్తే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తాను మీకు. పోస్ట్ వచ్చిందా లేదా అని చూపిస్తాను. ఓకే. ఇక్కడ చూడండి పోస్ట్ వచ్చేసింది. ఓకే. టైం కూడా చూపిస్తాను. కొంచెం కిందికెళ్తున్నాను. ఓకే. చూడండి 44 సెకండ్. ఇప్పుడే ఇంతకుముందు. ఇదే పోస్ట్. 2 ఫోటోస్ ఉంటది ఇందులో. ఎందుకంటే మనం 2 ఫోటోస్ సెలెక్ట్ చేసినాం కదా! అందులో ఇలా. ఓకేనా. సక్సెస్సా? ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. జై హింద్.